ఈరోజు మంచి పొట్టెలది తలకాయ తెచ్చిన దాన్ని కూర వండబోతున్నాను. దానికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మంచిగా తరిగి, ఆ ఉల్లిగడ్డలను పచ్చిమిర్చి తరిగి ఒక గిన్నెలో వేసుకొని అవి రెండు పక్క పెట్టేసుకొని ముందుగా మనం తెచ్చిన తలకాయ కూడా తెచ్చి ఒక బౌల్ వేసి దాంట్లో పసుపు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, కారం పొడి, ఇంకొంచెం కారం పొడి, ఉప్పు, తర్వాత లాస్ట్కి పెప్పర్ వేయాలి. మరి పెప్పర్ ఇంకా వేయలేదు, కలుపుతాను నేను. ఓకే, కొంచెం పెప్పర్ తీసుకున్నా, పెప్పర్ కూడా కలిపిన. దానికి ఒక ½ అవర్ మారినేట్ కావడానికి పక్కకు పెట్టేసిన. ప్యాన్ పెట్టిన, అలా కొంచెం ఒక 2 పావుల నూనె పోసి, ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉండాలి కాబట్టి దాల్చిన చెక్క వేసి, ఇలాచీలు వేసి 2 లవంగాలు వేసి, బిర్యానీ ఆకేసి కొంచెం గోలేంత వరకు ఉంచి, అలా మన ముందుగా ఒక తరుక్కున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి దూరంగా వేయింపుకొని, వేగిన తర్వాత ఒక టమాటా వేసి, సన్నగా తరిగిన టమాటా వేసి, దాంట్లో పసుపు వేసి గోలినాక తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న తలకాయ కూర తీసి అలా కలిపి నూనెలో ఒక 5 మినిట్స్ గోలిన తర్వాత ఇక వాటర్ పోసడం లేదు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, ఇంకో గ్లాస్ వాటర్ సరిపోయేటట్లేదు, ఇంకో గ్లాస్ వాటర్ కావాలి. గ్లాస్ వాటర్, ఓకే, ఇంకో గ్లాస్ వాటర్ ఇంకా కొంచెం కావాలి. ఎందుకంటే ఇది మంచిగా ఉడకాలి కదా, సూప్ మంచిగా దిగాలంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఇది ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత దగ్గరగా వచ్చిందిగా, ఉడుకుతుంది. నూనె వేరుకున్నది పైన అంటే ఇక ఉడికింది అన్నట్టు. ఇక ఓకే, ఇక దాదాపుగా మనం తినడానికి సిద్ధమైంది. ఇక మంచి టేస్ట్ చూసుకొని, ఉప్పు కారం చూసుకొని, ఓకే, తలకాయ కూర రెడీ.